వెల్కమ్ టు గుడ్ స్టోరీస్ రివెంజ్ ఇన్ లవ్ ఎపిసోడ్ 10. ఈ ఎపిసోడ్లో రాత్రి శంకర్ ఇంట్లో కూర్చున్నాడు. గోడలపై పాత ఫోటోలు. అతను నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నాడు. అతను కిటికీ బయటకి చూస్తున్నాడు. ఆలోచనలు మాత్రం గతంలోకి వెళ్ళాయి. అతను కళ్ళు మూసుకున్నాడు. శంకర్ ఆలోచనల్లో గతం మొదలవుతుంది. కాలేజ్ రోజులు. శంకర్, మనోహర్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి కాదు, కానీ కాలేజ్ మొదటి రోజు నుంచి ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకున్నారు. ఒకే బెంచ్, ఒకే కళ. మనమే ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం అన్నాడు శంకర్. మనోహర్ నవ్వుతూ అన్నాడు, నీతో ఉంటే ఏదైనా చేస్తాను అని. ఇద్దరికి ఒకరిపై ఒకరికి చాలా నమ్మకం. కాలేజ్ పూర్తయింది. జాబ్స్ రాలేదు, కానీ వాళ్ళు ఆగలేదు. ఒక చిన్న స్టార్టప్ మొదలుపెట్టారు. చిన్న ఆఫీస్, చిన్న గది, ఇద్దరికి 50% షేర్స్. రోజులు కష్టంగా గడిచాయి, కానీ నమ్మకం బలంగా ఉంది. కొన్ని నెలల్లో కంపెనీ పెరిగింది, పేరు వచ్చింది. అప్పుడు ఒక రైవల్ కంపెనీ వాళ్ళను గమనించింది, సుమిత్ టెక్. వాళ్ళు ప్లాన్ చేశారు. ఈ కంపెనీ సీక్రెట్స్ తెలుసుకోవాలి అనుకున్నారు. ఒకరోజు వాళ్ళు మనోహర్ని ఒక చోటికి పిలిచారు. మొదట ఫ్రెండ్లీగా మాట్లాడారు. మీ కంపెనీ చాలా బాగుంది, మీరు చాలా తెలివైన వారు అన్నారు. మనోహర్ కూడా సాధారణంగా మాట్లాడాడు. తర్వాత వాళ్ళు మద్యం ఇచ్చారు. సెలబ్రేట్ చేద్దాం అన్నారు. మనోహర్ మొదట వద్దు అని అన్నాడు, కానీ వాళ్ళు బలవంతం చేశారు. మళ్ళీ ఇచ్చారు. చివరికి అతను తాగాడు. కొద్దిసేపట్లో అతను పూర్తిగా మత్తులోకి వెళ్ళిపోయాడు. అప్పుడు వాళ్ళు ప్రశ్నలు అడిగారు. మీ కంపెనీ ప్రాజెక్ట్ ఏమిటి? మీరు ఏ సీక్రెట్స్ వాడుతున్నారు అని. మనోహర్ మత్తులో తెలియకుండానే కొన్ని విషయాలు చెప్పాడు. వాళ్ళు దానికోసమే ఎదురు చూశారు. అంతటితో ఆగలేదు. వాళ్ళు పేపర్లు తీసుకొచ్చారు. ఇవి సైన్ చేయండి అని అన్నారు. అవి షేర్ ట్రాన్స్ఫర్ పేపర్స్. మనోహర్ మత్తులో ఉన్నా అర్థం చేసుకున్నాడు. లేదు, చేయను అని అన్నాడు. నేను సైన్ చేయను అన్నాడు. వాళ్ళు బలవంతం చేశారు, కానీ అతను సైన్ చేయలేదు. ఎలాగోలా అక్కడి నుంచి బయటపడ్డాడు. మరుసటి రోజు అతనికి అన్నీ గుర్తొచ్చాయి. అతను భయపడ్డాడు. అతను నేరుగా శంకర్ దగ్గరకు వెళ్ళాడు. నేను తప్పు చేశాను అన్నాడు. అన్నీ చెప్పాడు. అతను ఏడ్చాడు. ఇదంతా నా వల్లే జరిగింది అని చిందించాడు. శంకర్ నిశ్శబ్దంగా విన్నాడు. తర్వాత అన్నాడు, ఇది నీ తప్పు కాదు అని. మనోహర్ ఆశ్చర్యపోయాడు. నువ్వు ఉద్దేశపూర్వకంగా చేయలేదు కదా, వాళ్ళు నిన్ను మోసం చేశారు కదా అన్నాడు. ఆ మాట అతనికి ఓదార్పుగా అనిపించింది, కానీ నష్టం ఆగలేదు. సీక్రెట్స్ బయటపడ్డాయి. కంపెనీకి నష్టం వచ్చింది. సుమిత్ టెక్ ఆగలేదు. వాళ్ళు మళ్ళీ వచ్చారు. ఈసారి బెదిరించారు, మీ షేర్స్ ఇవ్వండి అని. లేకపోతే అని శంకర్ గట్టిగా అన్నాడు. వాళ్ళు నవ్వారు. అయితే నీ భార్య అనితని చంపేస్తాం అన్నారు. శంకర్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది, కానీ అతను వెనక్కి తగ్గలేదు. అనిత కూడా శంకర్ని భయపడవద్దు అని చెప్పింది. అప్పుడు శంకర్ ఏం చేసినా ఇవ్వను అని గట్టిగా చెప్పాడు. మనోహర్ మాత్రం అనితకి ఏమైనా అవుతుందేమో అని భయపడ్డాడు. ఇలా చేయకూడదు అని అనుకున్నాడు. రోజులు గడిచాయి. ఒకరోజు అనిత బయటికి వెళ్ళింది. రోడ్డు మీద ఒక ప్రమాదం. అది ప్రమాదం కాదు, సుమిత్ టెక్ వాళ్ళు చేసింది. అనిత చనిపోయింది. శంకర్ ప్రపంచం ఖాళీ అయిపోయినట్టుగా అనిపించింది అతనికి. ఆమె అతని జీవితం. అతను చాలా బాధపడ్డాడు, కానీ అతను మనోహర్ను నిందించలేదు. అది వాళ్ళు చేసినది, మనోహర్ తప్పు ఏమీ లేదు కదా అని అనుకున్నాడు. కానీ మనోహర్ మాత్రం తనను తను నిందించుకున్నాడు. ఇది అంతా నా వల్లే జరిగింది అని అతను చాలా బాధపడ్డాడు. తర్వాత కొన్ని రోజులకి ఒక వీడియో రికార్డ్ చేశాడు. అందులో అన్నీ చెప్పాడు. ఈ మిస్ మ్యాచెస్ నా వల్లే. నేను అవి మత్తులో చెప్పాను. వాళ్ళు మోసం చేశారు, నన్ను ఫోర్స్ చేశారు. ఈ వీడియో భవిష్యత్తులో శంకర్కి ఉపయోగపడితే నేను చాలా సంతోషిస్తాను అని చెప్పి అతను ఏడ్చాడు. ఆ తర్వాత అతను సూసైడ్ చేసుకుని తన జీవితాన్ని ముగించాడు.
ఇక్కడితో గతం ముగుస్తుంది. శంకర్ ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. కన్నీళ్లు కళ్ళల్లో ఉన్నాయి. మనోహర్, నువ్వు తప్పు చేయలేదు. ఎందుకు ఇలా చేశావు? నాకు కూడా చెప్పకుండా ఇలాంటి పని చేశావు అని తలుచుకొని బాధపడ్డాడు. మరోవైపు అన్విత తన గదిలో కిటికీ దగ్గర నిలబడి ఉంది. తనకి సంజయ్ గుర్తొస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో అని ఆమె మనసులో చిన్నగా ఒక భావం. మరుసటి రోజు ఆమె శంకర్ దగ్గరకు వచ్చింది. నాన్న, ఈ ఆడిట్ మన కంపెనీలోనే ఎవరో చేసినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే ఎవిడెన్స్ కూడా అటాచ్ చేశారు అని అంది. శంకర్ తల ఊపాడు. నాకు అలాగే అనిపిస్తోంది. లోపలి వాడే కావచ్చు అన్నాడు. అన్విత నవ్వింది. మన దగ్గర ఒక రహస్య వ్యక్తి ఉన్నట్టున్నాడు అంది. శంకర్ నవ్వాడు. అతను ఎవరో కనుక్కోవాలి, ఎందుకు చేశాడో తెలుసుకోవాలి అన్నాడు. వాళ్ళు కొద్దిసేపు కంపెనీ విషయాలు మాట్లాడారు. మరోవైపు సంజయ్ తన ఇంటి బయట నిలబడి ఉన్నాడు. తన ఊరి గాలి కొంచెం ప్రశాంతంగా అనిపించింది అతనికి. కొంచెం పాత జ్ఞాపకాలు. ఆ సమయంలో తన మనసుకి ఏ ఒత్తిడి లేనట్లుగా అనిపించింది అతనికి. లోపల నుంచి అతని అమ్మ గలం, సంజయ్ లోపలికి రా బాబు అంది. అతను లోపలికి వెళ్ళాడు. చిన్న ఇల్లు, అంతా శుభ్రంగా ఉంది. తల్లి అతనిని చూసి ఆనందపడింది. ఎన్ని రోజుల తర్వాత వచ్చావురా అంది. ఆమె అతన్ని కౌగలించుకుంది. బిజీ అయ్యానమ్మా అన్నాడు సంజయ్. ఎంత బిజీ అయినా ఇంటికి రావాలి అంది. ఆమె తల నిమిరింది. ఆ క్షణం సంజయ్ మనసు కొంచెం ప్రశాంతమైంది. అమ్మ వంటగదిలో ఉంది. కాఫీ తాగుతావా అని అడిగింది. అవునమ్మా అన్నాడు. ఆమె కప్పులో కాఫీ పోసి ఇచ్చింది. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది కదా అంది. సంజయ్ చిన్నగా నవ్వాడు. అవును అని అన్నాడు. ఆమె కూర్చుంది. పక్కింటి లక్ష్మి అత్తని గమనించావా అని అడిగింది. ఏమైంది అన్నాడు సంజయ్. కొత్త చీర వేసుకుంది, చాలా బాగుంది అంది తల్లి. సంజయ్ నవ్వాడు. అమ్మా, నువ్వు ఇంకా ఆ విషయాలే చూస్తావా అన్నాడు. ఏంటి, చూడకూడదా అంది. చూడాలి చూడాలి అన్నాడు. వాళ్ళు నవ్వుకున్నారు. మార్కెట్కి వెళ్ళాను నిన్న. కూరగాయల ధరలు చాలా పెరిగాయి. బెండకాయ కూడా ఇప్పుడు ఖరీదు అంది. సంజయ్ ఆశ్చర్యంగా అన్నాడు. అంత పెరిగిపోయిందా అని. అవును, కానీ ఏం చేయాలి, తినాలి కదా. అవును, నీవు కూరగాయలు తినడం లేదా ఏంటి? నీకు ధరలు కూడా తెలియలేదు అంది. అలా వాళ్ళ మధ్య చిన్న చిన్న మాటలు. ఎంతకాలం తర్వాత సంజయ్ ఇలా ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు. ఆఫీస్లో అన్విత తన డెస్క్ దగ్గర కూర్చుంది. ఆడిట్ అయిపోయింది. ఆఫీస్ మళ్ళీ సాధారణంగా మారుతుంది. అన్విత, ఈ ఫైల్ చూసావా అని ఒక కొలీగ్ అడిగాడు. చూస్తాను అని చెప్పి ఆమె పని చేస్తోంది. మధ్యలో ఆమె కళ్ళు ఒక్కసారి పక్కకు వెళ్ళాయి. అది సంజయ్ సీటు ఖాళీగా ఉంది. ఆమె మళ్ళీ తన పని వైపు చూసింది. కొద్దిసేపటికి మళ్ళీ చూసింది. ఎప్పుడు వస్తాడో అని తనలో అనుకుంది. తర్వాత ఒక కొలీగ్ జోక్ చేశాడు. ఇప్పుడు ఆడిట్ అయిపోయింది, మనం బ్రీత్ చేయొచ్చు అన్నాడు. మరొకరు అన్నారు, ఇంకో ఆడిట్ వచ్చేంత వరకు మాత్రమే అని. అందరూ నవ్వారు. అన్విత కూడా నవ్వింది. మీరు ఎప్పుడూ సీరియస్గా ఉండరు అంది. అదే మా టాలెంట్ అన్నారు. మళ్ళీ నవ్వులు. సాయంత్రం అయింది. ఈరోజు బయటకు వెళ్దామా అని ఒకరు అన్నారు. సెలబ్రేట్ చేద్దాం, ఆడిట్ అయిపోయింది కదా అన్నారు. అందరూ అంగీకరించారు. అన్విత కూడా వెళ్ళింది. అందరూ రెస్టారెంట్కి వెళ్ళారు. అందరూ కూర్చున్నారు. ఆర్డర్ ఎవరు చెప్తారు అని ఒకరు అన్నారు. ఎవరైనా చెప్పండి, నాకు అన్నీ ఓకే అంది అన్విత. అయితే బిల్ కూడా ఓకే అంటారా అన్నారు ఇంకొకరు. అందరూ నవ్వారు. అన్విత కూడా నవ్వింది. ఆ నవ్వుల్లో ఒక చిన్న గాలి. ఆమెకి సంజయ్ బాగా గుర్తొస్తున్నాడు. మరోవైపు సంజయ్ ఇంట్లో అమ్మ వంట చేస్తోంది. రా తినడానికి, నీకు ఇష్టమైన చేప వేపుడు చేశాను అంది. సంజయ్ ఆశ్చర్యపోయాడు. నిజమా అని అడిగాడు. అవును అంది తల్లి. అతను కూర్చున్నాడు. చూసి చెప్పు, రుచిగా ఉందో లేదో అంది. అతను తిన్నాడు.
చాలా బాగుందమ్మా అన్నాడు. ఆమె సంతోషంగా నవ్వింది. నువ్వు చిన్నప్పుడు కూడా ఇదే చెప్పేవాడివి అంది. ఇప్పుడు కూడా నిజమే చెప్తున్నా అన్నాడు. వాళ్ళు నవ్వుకున్నారు. ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు, కొంచెం పెద్దవాడివయ్యావు అంతే అంది. సంజయ్ నవ్వాడు. ఆ క్షణం అతనికి చాలా ప్రశాంతంగా అనిపించింది. రాత్రి అన్విత తన గదిలో ఆమె ఫోన్ పట్టుకుని ఉంది. మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసింది. మీరు ఎలా ఉన్నారు అని టైప్ చేసింది. కొన్ని సెకండ్లు చూసింది, తర్వాత డిలీట్ చేసింది. మళ్ళీ టైప్ చేసింది, సంజయ్ గారు అని. ఆమె మళ్ళీ ఆగింది, మళ్ళీ డిలీట్ చేసింది. ఆమె ఫోన్ పక్కన పెట్టింది, కానీ మనసులో మాత్రం కాల్ చెయ్యాలా వద్దా అని సంకోచిస్తుంది. ఆమె కళ్ళు మూసుకుంది. మరోవైపు సంజయ్ తన గదిలో ఫోన్ చేతిలో పట్టుకున్నాడు. అతను కూడా ఆలోచిస్తున్నాడు, అన్వితకి మెసేజ్ చెయ్యాలా వద్దా అని. అతను టైప్ చేయలేదు, అతను కేవలం ఫోన్ చూస్తున్నాడు. తర్వాత తండ్రి వీడియో గుర్తొచ్చింది. అతని గుండె మళ్ళీ భారమైంది. అమ్మను అడగాల గతం గురించి అని సంకోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు. ఇప్పుడు కాదు అనుకుని అతను పడుకున్నాడు. ఆలోచనలు ఆగలేదు. అన్విత, తండ్రి, గతం అన్నీ కలిసిపోయాయి. అలా ఆలోచిస్తూ అతను నిద్రపోయాడు. మరోవైపు అన్విత కూడా నిద్రపోయింది. ఆమె చివరి ఆలోచన అతను బాగానే ఉన్నాడా అని అనుకుంది. మరుసటి రోజు ఆఫీస్లో ఆడిట్ అయిపోవడం వల్ల చాలా ఎక్కువగా ఫైల్స్ ఉన్నాయి. అన్విత తన డెస్క్ దగ్గర కూర్చుంది. ఇవన్నీ సర్దేయాలి అనుకుంది. ఆమె ఒక్కో ఫైల్ తీసుకుంటోంది, పేపర్లు సర్దుతోంది. ఒక ఫైల్ తెరిచింది. అందులో ఒక డాక్యుమెంట్. ఆమె కళ్ళు ఒక్కసారిగా ఆగిపోయాయి. పేరు సంజయ్ అని ఉంది. ఆమె ముఖంలో షాక్. ఇది ఏమిటి అనుకుంది. మరి తర్వాత ఏమవుతుంది? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియో కోసం కామెంట్ చేయండి.